సుచిత్రలోని 82వ సర్వే నెంబర్లోని 1.27 ఎకరాలు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి భద్రారెడ్డిల భూమితో పాటు 1.05 ఎకరాల శ్రీనివాసరెడ్డిల ల్యాండ్ సర్వేని ఆపేసిన రెవెన్యూ సిబ్బంది. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అభ్యర్థన మేరకు ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా సర్వే చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే 15 రోజుల వ్యవధిలో మళ్లీ కోర్టు ఆదేశాల మేరకు సర్వే నిర్వహిస్తామని వెనుదిరిగిన జిల్లా రెవెన్యూ అధికారులు. రాజశేఖర్ రెడ్డి కామెంట్స్ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలమైన మాపై కావాలనే ఒత్తిడి తెస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గడిచిన 30 ఏళ్ల క్రితమే మేము భూమిని కొన్నామని వెల్లడించారు. 82, 83 సర్వే నెంబర్లలో ఇప్పటికే 6 ఎకరాలకు పైగా డిఫెన్స్ ల్యాండ్ రైల్వే ట్రాక్లో వెళ్ళిందన్న ఎమ్మెల్యే. 82 సర్వే నెంబర్లో కేవలం మిగిలింది మా భూమేనన్న రాజశేఖర్ రెడ్డి. గడిచిన సంవత్సరం క్రితమే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇన్వాల్వ్తో మా భూమిపై కన్నేశారని చెప్పిన మర్రి రాజశేఖర్ రెడ్డి ఏదైనా కోర్టు వ్యవహారంతో మా భూమిని మేము పొందుతామని ఆశాభావం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మా అభ్యర్థన మేరకు 15 రోజులు టైం ఇస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారులు టైం ఇవ్వడంపై హర్షం. కావాలని ఇదంతా బిల్డింగ్ సిల్క్ మిల్స్ అని అలా ఒక 30 సంవత్సరాలు దీనిలో పెద్ద పెద్ద షెడ్లు పెట్టుకొని ట్యాక్సులు కట్టి ఆ ప్రకారంగా ఇక్కడ నడిపించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మేము పర్చేజ్ చేయడం జరిగింది. మేము కొత్తగా పెట్టింది లేదు, ఏం లేదు. వాళ్ళు వచ్చే ఒక 4 ఎకరాలు ఎవరో అమ్మిండ్రు అంటూ 4 ఎకరాలు వేరే వాళ్ళది ఉంది. వాళ్ళది ఓఆర్సీ కూడా రెండో ఓఆర్సీ. ఆ రెండో ఓఆర్సీ ప్రకారంగా అసలు చేయకూడదు. రెండో ఓఆర్సీ తీసుకున్నారు. వాళ్ళ 4 ఎకరాలు ఈ భూమి పట్టా భూమిలు ఉంటే చాలా మటుకు దీంట్లో మన ఇది ఆర్మీలో పోయింది, రైల్వే లైన్లో పోయింది. దాని 6 ఎకరాలు అమ్మడం, దాంట్లో అది కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఎలాంటి సర్వే నోటీసులు ఇవ్వకుండా వచ్చిండ్రు కాబట్టి దాని అభ్యంతరం చెప్తే సప్పుడు దాకా వెళ్ళిపోయిండ్రు. ఇక మీరు అది మీ మీడియా మిత్రుల ఆలోచనకే వదిలేస్తున్నా. ఎందుకంటే మేము ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని, నా భూమి నేను చట్టబద్ధంగా కొనుక్కున్న భూమి పైన ఈ విధంగా దౌర్జన్యంగా కొందరు వస్తుంటే ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఇక కొందరు కనెక్షన్స్ ఉంటారు కదండి, ఎట్లయినా అది ఆ కనెక్షన్లను యూజ్ చేసుకొని వాళ్ళు వస్తున్నారు అనేది నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంతమంది పోలీసు రావడం నేనే ఆశ. అంటే లా అండ్ ఆర్డర్ అంటే ఎవరు రాకముందు లా అండ్ ఆర్డర్ ఎట్లా సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది? సరే, వైరి వర్గాలు ఇద్దరు కొట్లాడుకుంటే లా అండ్ ఆర్డర్ వస్తుంది. ఫస్టే పోలీసు వాళ్ళు ఇక్కడ ఒక 100 మంది పోలీసు వాళ్ళు, నేను 5, 6 అని కూడా కాదు. ఇక్కడ ఏసీపీ గారు ఉంటారు, సిఐ గారు ఉంటారు, వాళ్ళ ఎస్ఐలు అందరు ఇక్కడనే ఉంటారు, అలాగే ఎస్బీకి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడనే ఉంటారు. లాట్లు పట్టుకొని వస్తారు. మరి ఇవి ఎవరు ప్రోద్బలంతో వస్తున్నాయో మీరు ఆలోచించారు. సార్, మా పత్రాలన్నీ 82 ప్రకారంగా మాకు 1 ఎకరా 27 గుంటలు మాకుంది. మాకు అట్లనే ప్లాట్ల మీద ఒక 10,000 గజాలు 83 సర్వే నెంబర్లో ఉన్నాయి. దాన్ని మేము ముందు పెడతాము. మీరే తీసుకెళ్ళి వాళ్ళని అడగండి. 10,000 ఎకరాలు 83లో అది ప్లాటింగ్ అయినది, హెచ్ఎండిఏ ప్లాటింగ్ అన్న 1 ఎకర్